అయితే ఒక టీనేజర్కి అవతల వాళ్ళు అలా ఆలోచిస్తున్నారని మనం ఎలా చెప్తాం? ఎస్, టీనేజర్ యొక్క బ్రెయిన్ డెఫినెట్గా ఇంకా డెవలపింగ్ అయ్యే బ్రెయిన్. పైగా వాళ్ళలో ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటూ ఉంటుంది. అంటే ఈ పలానా ప్లేస్ ఎలా ఉంటుంది, పలానా వ్యక్తితో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్న ఒక ఎక్స్పెరిమెంట్ తోటి ఇన్హిబిషన్స్ తక్కువ ఉండే ఏజ్ కాబట్టి డెఫినెట్గా టీనేజర్స్కి ఎడ్యుకేషన్లో పాటుగా ఈ సోషల్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్, లిమిటేషన్స్, మన కల్చర్ నేర్పించాలి. అందుకోసమే ఫ్యామిలీస్ ఆర్ రెస్పాన్సిబుల్, పేరెంట్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఫ్రెండ్ సర్కిల్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేంతగా ఫ్యామిలీ సిస్టమ్, నెవర్ యూ ఫర్గెట్ అవర్ రోల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన కమ్యూనిటీ మ్యారేజెస్, మన కమ్యూనిటీలో ఉండే ఒక కల్చర్ ఏంటిదని దాని స్ట్రెంగ్త్కు చూపించాలి. ఎడ్యుకేషన్ వల్ల వచ్చే ఫర్దర్ కెరియర్ ఒక కాంపిటేటివ్ లాగా వెళ్ళే కొద్ది కన్నా నాలెడ్జ్ బేస్ మాత్రమే ఎడ్యుకేషన్, కల్చర్ మాత్రం మిగతా సొసైటీ ఇస్తుంది, మన కమ్యూనిటీ ఇస్తుంది అన్న ఒక భావం ఇచ్చామనుకోండి, మనకున్న రిలేషన్షిప్ ఒక ట్రాప్లో పడిపోకండి. ఇంకా మీరు పేరెంట్స్ దూరం వెళ్ళాము, ఇక్కడ ఈ వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాయి, వీళ్ళతోటే మా సావాసం జరుగుతుంది, సో పేరెంట్స్ చెప్పుకోలేకపోతున్నాం, ఈ ట్రాప్లో పడేదానికన్నా ఓపెన్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. సపోర్టివ్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ వాతావరణం మన ఫ్యామిలీలో ఇవ్వగలిగితే వాళ్ళ ఒపీనియన్స్, వెరీ ఇంపార్టెంట్ ఒపీనియన్స్. ఒక ఎంసెట్ తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఛాయిస్ వెళ్ళాలి అనుకున్న ఎంత ఇంపార్టెంట్ ఛాయిస్, వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ అండ్ ఈ ఛాయిసెస్ నా ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాను, ఎక్కడ నేను హ్యాపీగా గర్వంగా ఉంటున్నాను అన్నది కూడా షేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు కాస్త నేర్చుకోగలుగుతారు. వీళ్ళలో ఎప్పుడైతే ఒంటరితనంగా కూర్చుంటున్నాడు మన టీనేజర్ అమ్మాయి కానీ అంతకుముందు వరకు బాగా ఉన్న కమ్యూనికేషన్ ఒక్కసారిగా ఐసోలేటెడ్ కోరుకుంటున్నారు. వీళ్ళు ఎవరితో మాట్లాడకుండా లోన్లీనెస్ అయిపోతున్నారు, ఎమోషనల్గా వెరీ అవుట్బస్ట్ అయిపోతున్నారు, ఫ్రీక్వెంట్గా నిద్ర సరిగా పోలేకపోతున్నారు. పొద్దుస్తమానము సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వీటిలోటి ఆ కమ్యూనికేషన్ తోటి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు, డోర్స్ వేసుకుంటూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. తర్వాత చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేకుంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పార్టీకి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ తెలియకపోవడము, ఇవన్నీ కూడా కాస్త ఇంపార్టెంట్ సిగ్నల్. మన బాబు కానీ పాప కానీ ఎక్కడో వాళ్ళ యొక్క మనస్సుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎక్కడో వీళ్ళు కమ్యూనికేషన్ చేయడంలో మనం ఎక్కడో బ్యారియర్స్ ఫీల్ అవుతున్నారు. సో లేకుంటే రాంగ్ చాయిస్ సెలెక్ట్ చేసుకుని ఇబ్బందులు పడుతున్నారా, ట్రాప్లు పడుతున్నారా, ఇవి గమనించాలి, డిస్కస్ చేయాలి. ఒక్కోసారి మనం ఓపెన్గా అడిగే ఒక డిస్కషన్ ఫ్యామిలీలో వాళ్ళలో ఒక్కసారిగా అంతవరకు ఎలా చేయాలి అని తెలియకుండా ఉండే బ్యారియర్ ఫ్రీడమ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారు. సో ఈ సైన్స్ గమనించాలి.